ఇది మాది మటన్ కొత్తగా ట్రై చేస్తున్నాను. ఎప్పుడో ఉండేలాగా కాకుండా మీరు కూడా ఇలా ట్రై చేయండి. కొద్దిగా పెరుగు, కొంచెం అల్లం, గసగసాలు, కొబ్బరి, వేడిపప్పు ఇవన్నీ వేసి పేస్ట్ చేసేద్దాం. దాల్చిన చెక్క లవంగం వేసాం కదా, ఇప్పుడు వేడిపాయలు అయిపోయిన తర్వాత ఇందాక ఎగబెట్టుకున్నాం కదా ఈ మటన్ అందులో వేసేద్దాం. ఉల్లిపాయలు వేగిపోయినాయి. ఇప్పుడు ఈ మటన్ ఇందులో వేసేద్దాం. కారం, తగినంత కారం, తగినంత ఉప్పు, కారం వేగిపోయింది కదా, మగ్గిపోయింది. ఇప్పుడు ఇందాడ మిక్సీ పట్టాం కదా, గసగసాలు, అల్లం, కొబ్బరి, జీడిపప్పు ఈ పేస్ట్ ఇందులో వేసేద్దాం. ఒక్కసారి కలిపేసి పచ్చివాసన పోయేదాకా ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు, సబ్స్క్రైబ్ చేయటం లేదు. ప్లీజ్ అండి, నేను కొత్తగా ఛానల్ పెట్టాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కర్రీ నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ అండి. ఇందాక మాంసం ఎగరబెట్టాం కదా, ఈ వాటర్ ఇందులో వేసాం. ప్లీజ్ అండి, నా ఛానల్లో ఏం నచ్చట్లేదో కామెంట్ చేయండి, నేను మార్చుకుంటాను. ప్లీజ్ అండి, వ్యూస్ కూడా 1-2 అంతకు మించి రావట్లేదు. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పుడు కాసేపు దీని మీద మూత పెట్టేసి కాసేపు ఉడకనిస్తే అయిపోద్ది. కూర దగ్గరికి వచ్చేసింది, అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నా. ముక్క మాత్రం అలవాళ్ళే ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాము.